2024 ఎన్నికల్లో విజయం సాధించడం వైసీపీకి ఎంత కీలకమో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి కూడా అంతే కీలకమని తెలుసు. ఎన్నికల్లో ఓటమి పాలైతే పార్టీ భవిష్యత్తుకే ప్రమాదమని టీడీపీ, వైసీపీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. అయితే చంద్రబాబు పొత్తులో ఎత్తులు ఎన్నో ఉంటాయని చెబుతున్నారు విశ్లేషకులు. సైకిల్ స్వలాభం కోసమే చంద్రన్న చేతులు కలుపుతారని అంటున్నారు. ఇప్పుడు పవన్తో పొత్తు ఆయన పొలిటికల్గా పొడుచుకునేందుకే అంటూ కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. బాబు ఎన్ని నీతులు మాట్లాడినా చివరకు తనకు, తమ పార్టీకి లబ్ధి చేకూరే విధంగానే ఆయన వ్యవహరిస్తారని ఇప్పుడు సీట్ల షేరింగ్లో కూడా అదే అర్థమైందని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. పవన్ పొత్తు నిర్ణయంపై జన సైనికుల ఆగ్రహం. చంద్రబాబుతో పొలిటికల్ జర్నీ ప్రమాదకరమని వెల్లడి. టీడీపీ అధినేత పొత్తు ధర్మం పాటించలేదని ఫైర్. 46 నుంచి 36 అసెంబ్లీ స్థానాలు జనసేనకి దక్కాల్సింది. 2019 ఎన్నికల్లో 137 స్థానాల్లో జనసేన పోటీ. 5.53% ఓట్లు రాబట్టిన జనసేన. రాజకీయాల్లో పొత్తు పరస్పరం గౌరవించాలి, గౌరవాన్ని పెంచేలా ఉండాలి. భాగస్వామ్య పార్టీలకు ఏదో విధంగా లబ్ధి చేకూరాలి. అందుకు భిన్నంగా చంద్రబాబుతో పొత్తు పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుని ప్రశ్నార్థకరం చేసిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇది అంతిమంగా పవన్ అసమర్థతను తెలియచేయడమే కాదు, ఆటలో అరటిపండుగా మిగిలిపోయే చందంగా పరిణమించిందని చెబుతున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేనల పొత్తులు ముందు ప్రకటించిన దానికన్నా జనసేన సీట్లు తగ్గడం పవన్కే కాదు, పవన్ను నమ్ముకున్న నాయకులకు, రాజకీయ శ్రేణులకు అవమానకరమని చెప్పాలి. నిజానికి పవన్ కళ్యాణ్ కన్నా చంద్రబాబుకే పొత్తు అవసరం ఎక్కువగా ఉంది. దాన్ని గుర్తించి గౌరవప్రదమైన సీట్లు రాబట్టడంలో పవన్ విఫలమయ్యారని ఆ పార్టీ నాయకులే బహిరంగంగా చెబుతున్నారు. రెండు 2019 నాటి ఎన్నికల్లో జనసేన 137 సీట్లను పోటీ చేసి ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. కానీ 5.53% ఓట్లను రాబట్టింది. ఈ ఓట్ల శాతమే టీడీపీ ఓటమికి ఓ విధంగా కారణమైందని భావించవచ్చు. జనసేన బీజేపీ కన్నా ఎక్కువ ఓట్లు సాధించింది. ఆనాడు 173 సీట్లలో పోటీ చేసిన బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. 1% కంటే తక్కువ అంటే 0.84% ఓట్లు వచ్చాయి. బీజేపీతో పోలిస్తే ఇప్పటికే జనసేన ప్రభావితమైన శక్తి గల పార్టీ అని చెప్పుకోవచ్చు. పొత్తులో భాగంగా కనీసం 46 నుంచి 36 అసెంబ్లీ స్థానాలైనా జనసేనకు దక్కాలి. ఇందుకు భిన్నంగా ఇప్పుడు జనసేన 21 స్థానాలకు పరిమితం కావడం ఆ పార్టీ మనుగడను ప్రశ్నార్థకరం చేసింది.
పొత్తు ధర్మాన్ని పాటించే అలవాటు చంద్రబాబుకి ఎప్పుడూ లేదని అందరూ అంటుంటారు. ఇప్పుడు జనసేనతో పొత్తులో అది స్పష్టంగా బయటపడింది. ఎన్నికల్లో తన పార్టీ గెలవాలి, అధికారంలోకి రావాలి, తనతో పొత్తు పెట్టుకున్న పార్టీ మాత్రం చాలా తక్కువ స్థాయిలో ఉండాలనే కుట్రపూరిత వైఖరి చంద్రబాబుది. దశాబ్దాలుగా బాబు అనుసరించే ఈ వైఖరి కారణంగానే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నామమాత్రంగా మిగిలిపోయింది. బీజేపీ ప్రస్తుత అధిష్టానానికి ఈ సంగతి తెలియంది కాదు. కానీ ఇప్పుడు ఇంతకు మించి వారు చేసేది ఏమీ లేదు. బీజేపీ సంగతి ఎలా ఉన్నా జనసేనకు, ఆ పార్టీ అధినేతకు ఈ పొత్తు ఏమాత్రం మేలు చేయదని చెప్పుకోవచ్చు. కనుకనే కాపు సామాజిక వర్గం పవన్కు దూరం జరుగుతూ వైసీపీకి దగ్గరవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కేటాయించిన 21 సీట్లలోనూ జనసేన గెలుపు కోసం టీడీపీ శ్రేణులు సహకరిస్తాయన్న నమ్మకం కూడా లేదు. గత అనుభవాలను గమనిస్తే పొత్తు పెట్టుకున్న పార్టీ ఉనికిని దెబ్బతీసే కుటిల వ్యూహాల్లో చంద్రబాబు సిద్ధహస్తుడనే చెప్పవచ్చు. రెండు 2009 నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న టీఆర్ఎస్ పార్టీ 45 అసెంబ్లీ స్థానాల్లో 10 లోక్సభ స్థానాల్లో పోటీ చేసింది. చివరకు 10 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లను మాత్రమే గెలుచుకుంది. టీడీపీ ఓట్లు టీఆర్ఎస్కు బదలాయింపు జరగని ఫలితమది. ఇప్పుడు 2024 ఎన్నికల్లో జనసేనకు ఇలాంటి దుర్గతి పట్టే ప్రమాదం పొంచి ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ పరిణామం జనసేన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయటమే కాదు, పవన్ కళ్యాణ్ పార్టీని కూడా ముంచుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.